అందరికీ నమస్కారం. విద్య వ్యాపారం అయిపోయింది. చదువుకునే రోజులు పోయి, చదువుకునే రోజులొచ్చేసాయి. పేదవాడికి విద్య అందని ద్రాక్షలాగే ఉంది. ఏదైతే ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం భారతదేశానికొచ్చిన తర్వాత వాళ్ళసలు దేనికోసం ఈ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. చదువుకునే రోజులు పోయి, చదువుకునే రోజులొచ్చాయి. అసలు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం భారతదేశంలోకొచ్చినప్పుడు ప్రభుత్వాల యొక్క లక్ష్యాలేంటి? ఈ విద్యా హక్కు చట్టాన్ని పేదల కోసం ఏ విధంగా తీసుకొస్తే అది ఏ విధంగా మారిపోయింది? ఈ విషయాలు తెలియజేస్తారా సార్? నేననేది మనకి విద్యా హక్కు చట్టం దాని చరిత్రకు మూలాల్లోకెళ్తే, ఒకప్పుడు విద్య అనేది ఏ రూపాయి ఖర్చు లేకుండా చదువుకునేవాళ్ళు. గురుకుల వ్యవస్థ నుంచి పోయి నేడు నువ్వన్నట్టు చదువుకునే రోజు పోయి చదువుకునే రోజు దాకా తెచ్చారు. ఇది ప్రభుత్వాలు చేసినటువంటి లోపాలే. విద్యని వ్యాపారీకరణ చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేస్తున్నారు. వచ్చినప్పటికీ కూడా చట్టాలు విద్యా హక్కు చట్టం ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కావటం అవి కాగితాలకే పరిమితం అయిపోయింది. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, స్వాతంత్రానికి ముందు మొట్టమొదటిసారి 1882లో అంటర్ కమిషన్ అని ఒకటి ఉండేది. ఈ అంటర్ కమిషను విద్య ప్రాధాన్యతను గుర్తించి ఉచితంగా విద్య అందించాలని బ్రిటిష్ కాలంలోనే ఒక నివేదికను అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే గారు 1911లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అలా దాని ఫలితంగా భారత రాజ్యాంగంలో 45వ ఆర్టికల్లో 6వ సంవత్సరం వయసు నుంచి 14వ సంవత్సరాల వయసు వచ్చేదాకా పిల్లలకి నిర్బంధ ఉచిత విద్య అందించాలని భారత రాజ్యాంగం చెబుతుంది. 6 నుంచి 14 దాకా. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు వయసు వచ్చిందాకా. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రాథమిక విద్య నిర్బంధంగా ఫండమెంటల్ రైట్లో భాగంగా నిర్బంధంగా చదువుకుంటాన్న ప్రతి పిల్లోడికి చదువు అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇది అయితే దీన్ని ఏం చేశారంటే, ఒక చట్టం లేదు అని చెప్పి 2009లో అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారు ఒక చట్టాన్ని చేసింది. అదే విద్యా హక్కు చట్టం 2009 అంటారు దాన్ని. ఆ 2009 విద్యా హక్కు చట్టంలో భారత పార్లమెంటు 2009 జూలై 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. తర్వాత 2009 ఆగస్టు 4 లోక్సభ ఆమోదించింది. తర్వాత 2009 ఆగస్టు 26 రాష్ట్రపతి ముద్రగుద్దింది. తర్వాత 2009 ఆగస్టు 27 కేంద్ర ప్రభుత్వం గజెట్ వదిలింది. తర్వాత చట్టం అమల్లోకి వచ్చిన తేదీ 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టం అమల్లో ఉంది. ఇది క్లారిటీగా. అయితే దీంట్లో ఒక వెసులుబాటు పెట్టారు. ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే యథావిధిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా పెట్టి చట్టాన్ని ఆమోదించాలి. కానీ దాన్ని వెసులుబాటు మార్పులు చేసుకుని వెసులుబాటు కల్పించారు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, పాఠశాలల పని దినాలతో సహా మొదలు పెడితే ఒక విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాలల్లో 200 రోజులు పని దినాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. పని దినాలు ఎన్ని? 200. 165 రోజులు జీతం ఫ్రీగా ఎందుకు ఇస్తారు? అంటే 365 రోజులు జీతం తీసుకుంటే 200 రోజులకే శాలరీ ఇవ్వాలి కదా. మిగతా 165 రోజులు ఏం చేస్తారు? ఇదొకటి. ప్రాథమికోన్నత పాఠశాలలో 220 రోజులు అన్నారు. అయితే పని గంటలు ప్రాథమిక పాఠశాలలో 800 గంటలు చెప్పాలని, ప్రాథమికోన్నత పాఠశాలలో 1000 గంటలు చెప్పాలని చెప్పి, వారానికి బోధనా గంటలు 45, ఇక్కడ 45, అక్కడ 45.
అంటే 365 రోజులకి జీతం తీసుకుంటా 200 రోజులు 200 రోజులకు ప్రాథమిక పాఠశాలలో టీచర్ పనిచేస్తాడు, 220 రోజులు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తాడు. ఇది ఎంత సహేతుకమైంది? ఇది కూడా ఆలోచించాలి కదా. తర్వాత ఇక్కడ ఒక సమస్య చెప్తాను నేను. ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రణ ఎవరు నిర్ణయించారు? ఫీజులు వాళ్ళే నిర్ణయించుకున్నారు. దాని మీద ఏం ఉండదా? దానికి విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉంది, వాళ్ళు ఏం పట్టించుకోరు దీని గురించి. ఎందుకు పట్టించుకోరా? సూట్ కేసులు పట్టించుకుంటారు, వాళ్ళు ఇచ్చే సూట్ కేసులు పట్టించుకుంటారు. అయితే 25% సీట్లు పేదలకు ఇవ్వాల ప్రైవేట్ పాఠశాలలో, ఆ బిల్లులో ఉంది. ఇస్తుండ్రా? ఆ ఫీజులు కూడా ప్రభుత్వమే కట్టాలి, అంతేనా? కట్టద్దు చచ్చొద్దు, మన చట్టంలో ఏముంది? 25% ఫ్రీగా ఇవ్వాల. వికలాంగులు, అనాథలు, HIV బాధితులు, ఈది బాలలకు 5%, SC బాలలకు 10%, ST బాలలకు 4%, ఎనుకబడిన బలహీన వర్గాల పిల్లలకి 6%, వెరసి 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలా. ఇస్తున్నారా? నారాయణ నువ్వు మంత్రివి కదా, ఈ చట్టం అమలు చేయాల్సింది నువ్వే కదా. నీ స్కూళ్ళల్లో, నారాయణ స్కూల్లో 25% ఆంధ్రప్రదేశ్ నారాయణ మంత్రి ఇస్తుండా. ఆ లిస్టు బయట పెట్టు. చట్టం కదా, భారత పార్లమెంట్ చేసిన చట్టం కదా. భాష్యం స్కూళ్ళల్లో 25% సీట్లు ఇస్తారా. శ్రీ చైతన్య స్కూళ్ళల్లో ఆ 25% సీట్లు ఇస్తారా. ఆ 25% సీట్లను బయట పెట్టండి. ఆ పిల్లల ఆధార్ కార్డులు బయట పెట్టండి. మనం తల్లికి వందనం అంటున్నారు, ఓకే, కాదనలా. ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నారు, మనం పేపర్లో యాడ్లకు ఇచ్చుకొని పైసలు కొట్టేస్తున్నాం అనుకోండి, అది సంగతి తర్వాత సంగతి. మనకు నచ్చిన మీడియాకి ఇచ్చుకుంటున్నాం, అది వదిలేయండి. నేననేది ఇప్పుడు నారాయణ మంత్రిమండలిలో సభ్యుడు కదా. నారాయణ విద్యా సంస్థలో 25% మొత్తం టోటల్ స్ట్రెంత్ ఎంత, దాంట్లో 25% బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారా? ఇది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు చెప్పాలి నారాయణ బయటకు వచ్చి. ఎందుకు? క్యాబినెట్లో మంత్రి కాబట్టి నేను అడగను. రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రిమండలిలో సభ్యుడు కాబట్టి విద్యాశాఖ మంత్రివర్యులు కూడా చెప్పాలా. 25% పేద విద్యార్థులు స్కూళ్ళల్లో ఉన్నారా? విద్యా హక్కు చట్టం ప్రకారమే నేను అడుగుతుండా. ఆ డేటా మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఏ ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో 25% పిల్లలు ఉన్నారా లేదా? ఇది కదా పాయింట్. నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మనకి చట్టం అతిక్రమిస్తే విధించే జరిమానాలు అన్నారు. సెక్షన్ 18 ప్రకారం దీంట్లో ఏదన్నా ఉంటే దానికి కేసులు కూడా ఉన్నాయి. ఉన్నాయి, ఇప్పుడు చెప్తా, అదే చెప్తా. సెక్షన్ 18 ప్రకారం ప్రభుత్వ నిర్ణీత గడువు తర్వాత గుర్తింపు లేని పాఠశాల నడిపితే 1,00,000 జరిమానా. ఓకే. 2, జరిమానా తర్వాత కూడా గుర్తింపు లేకుండా మళ్ళీ పాఠశాలలో నిర్వహిస్తే రోజుకి 10,000 చొప్పున జరిమానా. అర్థమైందా? తర్వాత సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో ఎంపిక పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకూడదు. పిల్లలను స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే క్వశ్చన్ పేపర్ రాయించి ఏముండదు, భయంకరమైన కేసు పెట్టొచ్చు వాడి మీద. అంటే ప్రాథమిక పాఠశాలలో పిల్లలు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతికి పెట్టకూడదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ పెడితే తొలిసారి తప్పు 25,000 జరిమానా, పునరావృతం అయితే 50,000 జరిమానా. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతుండయా? ఇంకా చెప్తా. అప్పుడేమైంది సినిమా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ప్రాంతంలో కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలా. ప్రాథమిక పాఠశాలలో కిలోమీటర్ పరిధిలో ఉండాలా. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలా. విద్యకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. తర్వాత పిల్లల నుంచి కాంపిటీషన్ ఫీజు వసూలు చేయకూడదు. జనన ధృవీకరణ పత్రం లేదనే కారణంతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. తర్వాత ఏ విద్యార్థి కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో 1 సంవత్సరం కంటే ఎక్కువగా నిలిపి ఉంచకూడదు. ప్రాథమిక తరగతుల ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడి నిర్వహించరాదు. ఏ విద్యార్థి కూడా శారీరకంగా మానసికంగా హింసించకూడదు.
శారీరకంగా మానసికంగా పిల్లల్ని హింసించకూడదు. బెత్తాలు తీసుకొని కొట్టడం. ఎస్, పాఠశాల యాజమాన్య కమిటీలు ప్రతిపాదించిన పాఠశాల ఏర్పాటు చేయాలి. వీటితో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఎవరు తయారవద్దా? సచివాలయంలో తయారవద్ది. పాఠశాల అభివృద్ధి కమిటీ ఇచ్చిన సూచనలు సలహాలు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పొద్ది చట్టం. కానీ సెక్రటేరియట్లో కూర్చొని గ్రామాల్లో పాఠశాలలు ఎలా నిర్వహించాలో తయారు చేసి లిస్ట్ పంపిస్తారు. యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది? ఇక్కడ బాగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాఠశాల యాజమాన్య కమిటీలు ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయాలి. అంటే పాఠశాలకు ఒక విద్యా కమిటీలు. వీటితో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. పాఠశాల ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు తయారు చేయాలి. ఆ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ ఇదంతా రివర్స్, ఇట్టుండదు. వీళ్ళు చేస్తారు, వీళ్ళు తయారు చేసి వీళ్ళకి పంపిస్తారు. బాబు దీని ఇంప్లిమెంటేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని ప్రతి విద్యార్థికి ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు. 5వ తరగతి దాకా ఇటువంటి బోర్డు ఎగ్జామ్స్ పెట్టేదానికి లేదు. అందుకని మనకి నవోదయ స్కూల్ 6వ తరగతిలో వస్తుంది, సైనిక్ స్కూల్ 6వ తరగతి వస్తాయి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ 6వ తరగతి వస్తుంది. ఈ చట్టం ఉందన్నమాట. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. బాలల హక్కుల కమిషన్కి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు చెప్పండి? మేము మాట్లాడుకుంటాం. బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ ఎవరు? సీమాంధ్ర గవర్నమెంట్లో ఆయన పేరు, ఫోన్ నెంబరు ఇస్తే జనాలు మాట్లాడుకుంటాం. తర్వాత విద్యా విధాన ఆధునిక ధోరణిలో మార్పులు సలహాలు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహా సంఘం ఉండాలా? ఉందా సలహా సంఘమా? బాలల పరిరక్షణకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలా? జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం ఏర్పాటు చేయాలా? రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలా? ఈ రెండు ఉండయా విద్యాశాఖల? రాష్ట్ర సలహా సంఘము, ఇంకోటి ఏమని చెప్పినా కమిషన్ ఉండయా? ఇప్పుడు చెప్పండి రాధాకృష్ణ గారు. అంతా మొత్తం బోగసే కదా. అంటే చట్టం ఎవడికి చుట్టం? కనీసం ఇన్ని చట్టం ఉంది, దీనికి నా హక్కులు ఉన్నాయి కూడా తెలియదు జనాలకి. నేను అందుకేగా చెప్తుండేదా, రే మసూదన్ రెడ్డి మా నాయకుడిని అంటావా నువ్వు అంటారు చూడు, కింద కామెంట్ పెడతా ఏ అంటారు, ఇట్ట అంటారు. వాడికి ఆ మాట్లాడటం చేత కాదు, కానీ భారత రాజ్యాంగం గురించి చెప్పడం చేత కాదు, విద్యా హక్కు చట్టం చేత కాదు. ఆ ఎగిరే మగోడేదో పోయి ఆడవాళ్ళ. అసలు ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు నియంత్రణ చేస్తారా లేదా? దారుణంగా ఉంది పరిస్థితి. 90,000 నుంచి 130,000 నుంచి 2.5 లక్ష దాకా వసూలు చేస్తారు. మళ్ళీ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసులకే. ఎస్, దానికే కరికులం అంటారు. సిబిఎస్ఈ కరికులం అంటారు. సిబిఎస్ఈ పర్మిషన్ ఉండదు, సిబిఎస్ఈ కరికులం. మళ్ళీ చంద్రమండలం నుంచి తీసుకొచ్చినట్టు కరికులం. అందువల్ల ఏంటంటే నేను అంటుండేది ఏంటంటే ప్రభుత్వాలు ఏవి కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 14 సంవత్సరాలు అంటున్నారు కదా నిర్బంధ విద్య, అది కాదు. ఈ చట్టాన్ని సవరించండి. విద్యా హక్కు చట్టం 2009 చట్టాన్ని సవరించి 6 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల దాకా నిర్బంధ ఉచిత విద్య, ఇది డిమాండ్ చేయాలి పబ్లిక్. మిగతా మాకు ఫ్రీ బస్సులు ఏం, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ఉపాధి ఏ ఉండాలా ఫ్రీ. మిగతా అన్నీ అంటే ఓట్ల కొనుగోలు పథకాలు కాదు, సంక్షేమ పథకాలన్నీ సంక్షోభ పథకాలు. సంక్షేమ పథకాలన్నీ సంక్షోభ పథకాలు. ఎవడు జోబి లేదు రూపాయి. పన్నుల రూపేణా బాది నీ సొమ్మే నీకు ఇస్తారు. అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రిజర్వ్ బ్యాంక్ తాకట్టు పెడతారు, నేషనలైజ్డ్ బ్యాంకులు తాకట్టు పెడతారు, తర్వాత ప్రైవేట్ బ్యాంకులకు తాకట్టు పెడతారు, తర్వాత అవసరమైతే జపాన్కు తాకట్టు పెడతారు, అవసరం అనుకుంటే వరల్డ్ బ్యాంకుకు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. దాన్ని సంక్షేమం అన్నారు, సంక్షోభం అంటాను. ఉచితం అనుచితం కాదు, ఉచితం ఈ 5కు ఉండాలా. ఏముండాలా? విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి. ఇది
సంక్షేమం అంటే. అందువల్ల మనం ఓట్లు కొనుక్కునే పథకాలు, ప్రజల డబ్బు ప్రజలకిచ్చి ఓట్లు కొనే పథకాలు ఉండకూడదు. అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే, విద్యా హక్కు చట్టాన్ని ఏదైతే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా ఉండదో దాన్ని 21 సంవత్సరాలకు పెంచాలా. పెంచితే అప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం చచ్చినట్టు ఉచిత విద్య అందరికంతది. ఫీజు రీంబర్స్మెంటు ప్రజలు డబ్బులు కొట్టేయటం కోసమే. అక్కడ లెక్చరర్లు ఉండరు, పాడు ఉండరు. ఇవాళ మీరు డీమెడ్ యూనివర్సిటీలు ఉంటారు చూసావా, ఆడ చదువు ఉండదు, ఏముండదు. డోర్లు వేస్తారు, సెల్ ఫోన్లు ఇస్తారు, గూగుల్ లెన్స్ పెడతారు, దొంగతనంగా పరీక్షలు రాపిస్తారు. అవి డీమెడ్ యూనివర్సిటీలన్నీ. పబ్లిక్ హాల్లో పెట్టి, గ్రౌండ్లో పెట్టి ఎగ్జామ్ రాపిండి. డీమెడ్ యూనివర్సిటీ పిల్లలు ఎంతమంది పాస్ అవుతారో నేను చూస్తా. 633 యూనివర్సిటీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ 633 యూనివర్సిటీల్లో పిల్లల పరిస్థితి ఏందో తెలుసా? ఈ అటానామస్ కాలేజీలన్నీ కూడా బోగస్ కాలేజీలు. అటానామస్ అంటే పుస్తకాలు పెట్టి రాయటం, అది కూడా లేదు. సెల్ ఫోన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, గూగుల్ లెన్స్ క్వశ్చన్ పెడితే చూసి రాయటమే. చూచి రాచుకునే కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే. డీమెడ్ యూనివర్సిటీలు, అటానామస్ యూనివర్సిటీలన్నీ చూచి రాచుకునే కాలేజీలు. పబ్లిక్ గ్రౌండ్లో పెట్టమనండి ఎగ్జామా, ఎంతమంది పాస్ అవుతారో మీకే తెలుస్తుంది. ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని నీ ముందు పెడుతుండా నేను. ఓకే, అర్థమవుతుంది. నేను అంటే సార్ ఒకటి నాదో ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాలు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల మీద వెచ్చిస్తున్నామని చెప్తున్నారు. అయినా కానీ ప్రభుత్వ పాఠశాలల అక్కడికి పిల్లలు వెళ్ళట్లేదు, వెళ్ళినా కానీ అక్కడ సక్సెస్ రేట్ ఉండట్లేదు. అందుకనే ఇలాగ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వచ్చాయి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. అది కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టక ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలి దానికి. నేను అనేది ఏంటంటే, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా పిల్లోడు స్కూల్లో ఉంటే ఇంక బయటికి రాకూడదు. ఒక 25 ఎకరాల బౌండరీలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి అక్కడ ఒక నర్సు, ఒక డాక్టర్ వాళ్ళు ఉంటారు, మన ఈ సోలార్ వాటర్ ఉంటారు, టీచర్లకు కూడా కాలనీ యాజ్ పర్ నవోదయ మోడల్ స్కూల్ లాగా టీచర్లు కూడా అక్కడే లోపలే ఉంటే అందరూ టీచర్లు లోపలే ఉండాలా, బయటకు వచ్చి రావాలా. నిర్బంధ విద్య. ఎందుకయ్యా తల్లికి వందనం, అమ్మకు ఒడి ఇవన్నీ పనికి మాలిన వ్యవహారాలు. నిర్బంధ విద్య 2 పెట్టండి. నీకు సీటు కావాలా, అది కావాలి. అప్పుడు నీకు ఎందుకు టీచర్లు కూడా దాంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే టీచర్ పిల్లోళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదవరు, వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో ఉండరు. మంత్రుల పిల్లలు, కలెక్టర్ పిల్లలు, ఎంఆర్ఓ పిల్లలు, ఆర్ఐ పిల్లలు వీళ్ళందరూ ఉండరు. అంతెందుకు ఎస్ఐ ఒక్కడికే రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆడే ఉండాలి, పోలీస్ స్టేషన్ ఆడుంటే ఆడు ఉండాలా ఎస్ఐ. కానీ ఎంఆర్ఓ ఉండడు, ఎండిఓ ఉండడు, టీచర్లు కూడా ఉండరు. ఒక్కొక్కరు 60-70 కిలోమీటర్ల నుంచి బైకులు వేసుకొని బస్సుల్లోనూ కారుల్లోనూ వస్తుంటారు టీచర్లు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, విద్యా హక్కు చట్టంలో ఏదైతే ఉందో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అనేది 6 to 21 సంవత్సరాలు చేయాల్సిందే. నిర్బంధ విద్య తయారు చేయాలా. ఏదైతే ఈ విద్య ప్రైవేటీకరణ అంటున్నారు కదా, అసలు మొత్తం వాళ్ళకి ఎంత కావాలో ప్రభుత్వాలే కట్టండి, ఆ పిల్లలు కూడా ఫ్రీగా చదివించండి. అప్పుడు ఆ పిల్లల ఫీజులన్నీ కట్టండి. ఫీజు రీంబర్స్మెంట్ పథకం అన్నారు కదా. అందువల్ల ఏంటంటే, విద్యని చేయాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టాలనేది నా డిమాండ్. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టాలా. పిల్లలందరినీ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా టీచర్స్ స్కూల్లోనే ఉండాలా. ఒక ఏఎన్ఎం, నర్సులు, డాక్టర్లు కూడా ఉండాలా. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టడం వల్ల పిల్లలలో ఈ సెల్ ఫోన్ కూడా అడక్ట్ కాకుండా వాళ్ళ కళ్ళు కూడా బాగుంటాయి. అందువల్ల అన్ని రకాలుగా స్పోర్ట్స్లు, మంచి విద్యా ఆలయాల్లో చదువు. లైక్ దట్ జవహర్ నవోదయ స్కూళ్ళు లాగా ఒక 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అట్లీస్ట్ నేను అంటుండా కదా, నియోజకవర్గానికి 5 కట్టండి రా స్వామి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇలాంటిది ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదో తీసుకొస్తున్నారు. అదే నేను అనేది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే యాజ్ పర్ నవోదయ మోడల్లో కట్టేస్తే 25 ఎకరాలు పెడితే టీచర్లు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఉన్నతమైన విద్యాధికులందరూ స్క్రాప్ తయారు కాకుండా ఉంటారనమాట. నేను మొదట్లో చెప్పాను కదా, డీమెడ్ యూనివర్సిటీ అన్న అటానమస్ యూనివర్సిటీ అంటే చూసి రాసుకోవటమే, డబ్బులు వసూలు చేసుకోవటమే. వాళ్ళ సూట్ కేసులు నిండితే, వాళ్ళ బంగళాలు నిండితే, వాళ్ళ 1000 కోట్లకు అధిపతులు అయిపోతారు. డీమెడ్ యూనివర్సిటీలో అటామనీ యూనివర్సిటీ వాళ్ళు
ప్రజల జోబీలకు చిల్లు, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పట్టాలి. ఎలా విద్యా వైద్యం వల్ల కుటుంబాలు గొల్లైపోతుంటాయి. సంపాదనలో హౌస్ రెంట్ 25% పోతే విద్యా వైద్యం 50% పోతుంది. ఇంకెంత చూడండి మొత్తం. ఇంకేం లేదు. వాడు జీవితాంతం రెక్కల కష్టం చేసుకునే సంపాదన అంతా హౌస్ రెంటు, విద్య, వైద్యానికి.